ట్యాక్స్ గతంలో ఉండేది. ఇప్పుడు అమెరికా ఏం చేసింది, చైనా నుంచి ఏమైనా వస్తువులు కనుక వస్తే దాన్ని 104% ట్యాక్స్ను పెంచేసింది. అదే స్థాయిలో ఇప్పుడు చైనా కూడా 34%, 24% చేసింది. దీనిలో పెద్దగా ప్రభావం దీనిలో పెద్దగా మార్పేం లేదు. నువ్వెంతైతే నేనెంత అన్నట్టుగా ఇతర దేశాలు కూడా వ్యవహరించే అవకాశం ఉంది. దీనివల్ల అమెరికా పెద్దగా లాభపడుతుంది అని మనం ఎగ్జాక్ట్గా చెప్పలేం. కానీ అమెరికాలో డెఫినెట్గా దీని ప్రభావం వల్ల ప్రపంచ దేశాల్లో కొన్ని ఒత్తిళ్లు ఉంటే ఉండొచ్చు. కానీ అమెరికాలో కూడా ఆర్థిక మాంద్యం ఏర్పడే అవకాశం కూడా త్వరలో ఉండబోతోంది. అది ఎలా ఉండబోతుందంటే ఇతర దేశాల నుంచి ఏవైనా వస్తువులు ఇంపోర్ట్ చేసే విషయంలో అక్కడ ట్యాక్స్ విధించడంతో పాటుగా అక్కడ ప్రొడక్షన్ అయినటువంటి ఆ వస్తువులను కనుక ఇతర దేశస్తులు వినియోగించుకోవాలనుకుంటే ఆ స్థాయిలో ట్యాక్స్ ఉంటే కొంత పెద్ద ఎత్తున ఆందోళన కలిగించే విషయం ఏది. డెఫినెట్గా ఇండియా పైన కూడా చాలా ప్రభావం ఉంది. అటు చైనా పైన ఇప్పుడు నేను చెప్తున్నాను కాబట్టి చైనా కాన్ఫిడెంట్గా మాట్లాడుకుంటున్నాం కాబట్టి చైనా గురించి ప్రస్తావిస్తున్నాను. కానీ ఇండియా పైన కూడా దీని ఎఫెక్ట్ ఉంది. ఒకసారి ప్రతినిధి సచిన్ దగ్గర వెళ్దాం. సచిన్ దగ్గర మరిన్ని అప్డేట్స్ ఉన్నాయి. సచిన్, ఏంటి టారిఫ్ల వార్ ఎప్పటి వరకు దారితీస్తుంది? ఇంకా ఎటువంటి ప్రభావం ఉండే అవకాశం ఉంది? ఆర్థిక మాంద్యం వచ్చే అవకాశం ఉందని కనబడుతోందా? ఇన్ఫ్లేషన్ సంగతి ఎలా ఉండబోతోంది? ఇది చాలా ఆసక్తికరంగా మారుతోంది. ఎందుకంటే చైనాకి సంబంధించి ఈ అడుగుని దాదాపుగా ఊహించింది. అంటే చైనా ఇంత పెద్ద అడుగు వేస్తుందా అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ అనుకున్నప్పటికీ కూడా, కానీ ప్రపంచవ్యాప్తంగా విశ్లేషకులు ఊహించిన మాటే. ఎందుకంటే మీరు అన్నట్టుగా 34 అక్కడ 10 నుంచి 34 ఈ అంశం గురించి మాట్లాడుకున్న సందర్భంలో ఒకసారిగా 104% పెంచేస్తాడు ట్రంప్. ఆ తర్వాత ఏమన్నాడు, చైనాకి డెడ్ లైన్ విధించాడు. అంటే ఏప్రిల్ 8 లోగా నువ్వు డెసిషన్ తీసుకో, నేను ఉపసంహరించుకో, అలా కాకపోతే కనుక ఇక నేను చేయాల్సింది చేస్తా అని చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత ఇంకో 50% పెంచేశాడు. సో టోటల్ గా అది మొత్తం 104%కి చేరుకుంది. అయితే చైనా ఎక్కడా కూడా అమెరికా మాటలకి ఎక్కడా కూడా లొంగలేదు. చైనా తన వ్యూహంతో వెళ్ళిపోతోంది. ఈ నేపథ్యంలో చైనా కూడా నువ్వెంత అంటే నేనంత, అంటే నువ్వెంత అన్నట్టుగా ఇద్దరు కూడా 84% పెంచేస్తారు. సో దట్ అక్కడ కంపారిజన్ లో చూసినప్పుడు 20% మాత్రమే డిఫరెన్స్ ఉంది. ఇది ఏప్రిల్ 10 నుంచి. వీళ్ళు ఇక్కడ అమెరికా ఏప్రిల్ 9 నుంచి అంటే, నువ్వు 9 నుంచి అంటే నేను 10 నుంచి అంటే 10వ తారీఖు నుంచి మొదలు పెడుతోంది. ఏప్రిల్ 10 నుంచి అమెరికా నుంచి వచ్చే వస్తువుల మీద ఈ టారిఫ్స్ అనేవి విధించబోతోందంటూ కూడా చైనా ఆర్థిక శాఖ చెప్పుకొచ్చిన, ఇన్ఫాక్ట్ చైనా ఆర్థిక శాఖ చెప్పుకొచ్చింది మనం వచ్చాం. ఇప్పుడు గతంలో 34%కి సంబంధించి ఇప్పుడు బీజింగ్ ఇక్కడ ప్రతీకారం తీర్చుకుంది, మరి ముఖ్యంగా టారిఫ్లు పెంచినట్టు కూడా. అయితే చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖకు సంబంధించి ఒక 12, అంటే అక్కడ చెప్పుల లెక్కల ప్రకారం 12 అమెరికన్ కంపెనీలు ఉన్నాయి. వాటి ఎగుమతి విషయంలో వాటి నియంత్రణ జాబితాలు చేసే అవకాశం ఉంది అనే అంశానికి సంబంధించి ప్రకటించినందుకు కూడా కొన్ని వార్తా సంస్థలు చెప్తున్నాయి. అంటే చైనా నుంచి అంటే అమెరికన్ సంస్థలను ఎగుమతి విషయంలో ఆ నియంత్రణ విషయంలో ఒక 12 సంస్థలను ఇక్కడ నియంత్రణలో ఆ లిస్ట్ లో పెట్టింది అనేది ఇంకో చర్చ జరుగుతోంది. దాంతో పాటు 6 అమెరికన్ సంస్థలతో పాటు వాటి విశ్వసనీయ సంస్థల జాబితాకు సంబంధించి కూడా చేర్చిందనేది ఇంకొక చర్చ జరుగుతోంది. మరీ ముఖ్యంగా ఈ ట్రేడ్ కి సంబంధించి బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. అంటే ఒక ప్రతిష్టంభన నెలకొని అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే ట్రంప్ ఎవరి మాట వినట్లేదు, అట్ ద సేమ్ టైం చైనా కూడా ఎవరి మాట వినట్లేదు. ఇప్పుడు చైనా వేసిన అడుగుకి ట్రంప్ ఏం చేయబోతున్నాడు? ఇంకా టారిఫ్స్ పెంచుకొని వెళ్ళిపోతే కనుక రెండు వైపులా ఉంటుంది. ఆ ఇబ్బంది రెండు వైపుల గురించి మాట్లాడుకునే సందర్భం. ఎందుకంటే ప్రపంచ మార్కెట్ల మీద ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది. కానీ ఎట్ ద సేమ్ టైం ఇక్కడ ఇంకో మాట వినిపిస్తోంది. ఎప్పుడైతే వీళ్ళిద్దరూ 2 అగ్ర దేశాలుగా మాట్లాడుకుంటున్న సందర్భంలో వీళ్ళిద్దరి మధ్య కూడా ఒక యుద్ధ వాతావరణం కనిపిస్తూ ఉంటే, వీళ్ళకి ఆల్టర్నేటివ్ గా చిన్న దేశాలు కావచ్చు, లేకపోతే ఫర్ సపోజ్ చైనా నుంచి అమెరికాకు దిగుమతి అయ్యే ఉత్పత్తుల విషయంలో ఆల్టర్నేటివ్ చూసే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఒకటే మాట ట్రంప్ చెప్పుకుంటూ వచ్చాడు. మరి ముఖ్యంగా ఇటు చైనా మినహా మిగతా దేశాల గురించి ఆలోచిస్తారంటే చెప్పుకొచ్చిన సందర్భం. ఇంకా నిర్ణయం గురించి బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ నిలుస్తోంది. కాబట్టి ఇది మిగిలిన దేశాలకు అడ్వాంటేజ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం చైనా కూడా అదే పని చేసే అవకాశం ఉంది. అంటే సచిన్, కేవలం చైనా పైన ఒక రకంగా ఒత్తిడి తీసుకోవడం అవుతుందా? అంటే చైనాని టార్గెటెడ్ గా 104% అనేది నాకు తెలిసినంతవరకు, నేను కొంత దాని గురించి బ్రౌజ్ చేస్తున్నాను, ఎక్కడ కూడా ఎప్పుడు కూడా ప్రపంచ దేశాల్లో ఈ స్థాయిలో సుంకాలు పెంచినట్టు ఎక్కడెక్కడో లేదు, అంత స్థాయిలో టారిఫ్స్ పెంచినట్టుగా లేదు. సో ఈ నేపథ్యంలో చైనా పైన ఏదైనా కక్షపూరితంగా అమెరికా వివరిస్తోందా? ఇదే ఎఫెక్ట్ డెఫినెట్గా ఇతర దేశాలపైన పడే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే చైనా ప్రొడక్ట్స్ అనేది వివిధ దేశాల్లో ఉన్నాయి. బేసిక్గా చైనా ప్రొడక్ట్ లేకుండా ఇది కూడా పెద్దగా ప్రొడక్షన్ ముందుకు వెళ్ళే అవకాశం లేదు. అమెరికా విషయానికి వస్తే అమెరికా అనేది అన్ని దేశాలకు ఒక పెద్దన్న పాత్ర లాంటిది, ఒక బిగ్ రోల్ ప్లే చేసేది. సో 2 దేశాల మధ్య ఈ ఫైట్ అనేది డైరెక్ట్గా అమెరికా కొన్ని ఫైట్ చేస్తోంది ఇండియా లాంటి దేశాలపైన
టారిఫ్స్ పెంచడం కానీ ఇంకా దేశాలపైన పెంచడం కానీ చూస్తూనే ఉన్నాం. కానీ ఇండైరెక్ట్గా ఇంకెటువంటి ప్రభావం చూపించబోతోంది? రెండు అగ్రరాజ్యాల మధ్య ఈ ఫైట్ ఎలా ఉండబోతోంది? ఇప్పుడు ఇదే క్వశ్చన్ సంబంధించి రష్యా కూడా రియాక్ట్ అయింది. రష్యా ఏముంటోంది, ట్రంప్ టారిఫ్లు ఏవైతే ఉన్నాయో అవి ఇంటర్నేషనల్ ట్రేడ్ నార్మ్స్ కి కాస్త సంబంధం లేనివి అనే మాటలకు రష్యా ఉపయోగించడం జరుగుతోంది. అంటే గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ మనోజ్, ఇంట్రెస్టింగ్ గా ఇది డిజిటల్ ఎరా కింద మాట్లాడుకున్న సందర్భంలో డిజిటల్ గానీ మరి ముఖ్యంగా టెక్నాలజికల్ ఎలాగా మాట్లాడుకున్న సందర్భంలో ఇప్పుడు ఎటువంటి యుద్ధానికి దారి తీయచ్చు. ఎందుకంటే ఇప్పటికే మార్కెట్ల మీద ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఇప్పటికే బ్లడ్ బాత్ ను చూస్తాయి మొన్నటికి మన మార్కెట్లు. ఇప్పుడు చైనా తీసుకున్న నిర్ణయం కూడా ఇది ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉన్నట్టు కూడా చర్చ జరుగుతోంది. ఇక్కడ రష్యా కూడా రంగంలోకి దిగింది. రష్యా ఏముంటోంది, ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయాలు టారిఫ్స్ అనేవి ఇంటర్నేషనల్ ట్రేడ్ నార్మ్స్ కి డిస్రిగార్డ్ గా ఉన్నాయంటూ చెప్తోంది. సో ఇటువంటి సందర్భం అంటే అర్థం చేసుకోవచ్చు. బీజింగ్ అంటే చైనా ఒక వైట్ పేపర్ ని ఇష్యూ చేస్తుంది. మరి ముఖ్యంగా యూనిలాటరలిజం అలాగే ప్రొటెక్షనిజం కి సంబంధించి మాట్లాడుతోంది. అంటే కన్సర్న్ ఇక్కడ వ్యక్తం చేయడం జరుగుతోంది. సో ఇక్కడ చైనా ట్రంప్ మీద యుద్ధానికి వెళ్ళబోతోందా అంటే దాదాపుగా సిగ్నల్ ఇచ్చేస్తుంది. ట్రంప్ ను ఏం చేస్తున్నా ఇక మేము పట్టించు. కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఒక మాట కూడా మాట్లాడడం జరిగింది చైనాకు సంబంధించి. ఇప్పుడు అమెరికా మీద యుద్ధానికి వెళ్ళాలంటే అమెరికాతో టారిఫ్ యుద్ధాలు కావచ్చు, లేకపోతే అమెరికాతో దీని మీద వీటికి అంటే అమెరికాను కాస్త మెట్టు దిగేలా చేయాలంటే భారత్ సహా అన్ని దేశాలు కూడా కలిసి రావాలి అనే అంశాన్ని ఇక్కడ ప్రస్తావించడం జరుగుతోంది. నిజంగా మిగతా దేశాలన్నీ కలిసి వెళతాయా? ఎందుకంటే అమెరికాను కాదని చెప్పి ముందుకు వెళ్లే పరిస్థితి ప్రస్తుతం అంతగా కనిపించట్లేదు. ఎందుకంటే యూకే టారిఫ్స్ విధిస్తోంది, కానీ చైనా అంతలా అక్కడ అంత డేర్ చేయలేకపోతుంది. ఎందుకంటే మొన్నటికి మనం చూసాం యూకేకి సంబంధించి కూడా ఏదో ఒక ముందడుగు వేస్తుంది కానీ అంత సేఫ్ గా వెళుతుందా అంటే అంత ఢీ కొట్టగలుగుతుందా అంటే అది ఎక్సెప్ట్ కెనడా విషయానికి సంబంధించి మనం అదో బిగ్గెస్ట్ మళ్ళీ ఇంకొక ఇష్యూ అవుతుంది. సో ఇక్కడ అమెరికాలో ఢీ కొట్టే సత్తా ఇప్పుడు చైనాకుందా? ఇది కనుక ఇప్పుడు ముందుకు వెళుతూ ఉంటే ఇది ప్రపంచ దేశాలకు మాత్రం కాస్త ఇబ్బందికరం. మరి ముఖ్యంగా మార్కెట్ల మీద ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం మిగిలిన దేశాలకు సంబంధించి కూడా ఇప్పుడు చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. సో చూడాలి మిగతా దేశాలు ఎలా రియాక్ట్ అవుతాయి. దాన్ని బట్టి రేపటికల్లా ఒక డెవలప్మెంట్ వచ్చే అవకాశం ఉంది. మార్కెట్ల మీద మాత్రం ప్రభావం చూపించే అవకాశం ఉందని చర్చ మాత్రం ఇప్పటికే జరుగుతుంది. మనోజ్, సచిన్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. మొత్తం మీద అమెరికా చైనా ఇద్దరి మధ్య వార్. ఎందుకంటే నేను మళ్ళీ ఇండియా గురించి ప్రస్తావిస్తున్నాను. ఒకసారి ఆలోచించండి. ఇండియా పైన డైరెక్ట్గా 40% ట్యాక్స్ ఆల్రెడీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పుకొచ్చారు. ఎస్, మోడీ ఈజ్ మై ఫ్రెండ్.